వెల్కమ్ టు నమితా న్యూస్. హిందువులపై దాడిని ఖండిస్తూ అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ విహెచ్పి ఆధ్వర్యంలో మదనపల్లిలో నిరసన ర్యాలీ. సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిత్తూరు బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. మార్చి 4న రాయచోటిలో జరిగిన వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేసిన ఘటనలో అదుపు చేయడంలో పోలీస్ శాఖ ఘోరంగా విఫలమైంది. పక్షపాత ధోరణితో హిందువులపైనే అమానుషంగా లాఠీచార్జి చేసి గాయపరిచారని మండిపడుతూ వెంటనే కేసులు ఎత్తివేయాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్కు వినతి పత్రం అందజేశారు. ఆ టైంలో మట్టికే మేనతలతో వెళ్ళకూడదు, మనం మన పర్సనల్గా ఒప్పదాం అనమాట. ఇంకెప్పుడు కానీ కొట్టకూడదు, మసీదు ముందర కొట్టకూడదు అనేసి రూల్ లేదు, అది గమనించుకోవాలి. ఇంకోటి చూడండి, మనం అన్ని మతస్థులను వ్యతిరేకించేటంటే వాళ్ళే మన ఆలయాల ముందర పూలు అమ్ముతారు, పండ్లు అమ్ముతారు, ఇది అమ్ముతున్నారు. మనం వచ్చేసి అదే వాళ్ళు ఆ పూలతోనే రాళ్ళలాగా చేసి మనకి శోభయాత్ర, ప్రతి ఒక్క శోభయాత్ర మీద రాళ్ళ దాడి అన్ని చేస్తున్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు పోలీస్ యంత్రాంగమే కాదు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎవరు కానీ మన మీద ఇది చేయడం లేదనమాట. ఎందుకు హిందూయిజం మీద జరుగుతూ ఉంది? మనం భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా అని రోజు రోజుకి మనమే ప్రశ్నించుకున్నాం. ఎలా అయిపోతుందంటే స్కూళ్ళలో పిల్లలు కూడా ఇప్పుడు బొట్టు పెట్టుకోవడానికి ఆలోచించే పరిస్థితి వచ్చింది. మన మదనపల్లి కూడా చాలా స్కూళ్ళలో, బయట స్కూళ్ళలో బొట్టు పెట్టుకోకూడదు, అయ్యప్ప మాలేస్తే ఒక స్కూల్ ఏమంటే వాళ్ళు సిక్ రూమ్ లో పోయి కూర్చోబెట్టినారు. ఏమన్నా అంటరాంతరం కూడా మాలేసుకోవడం అంటరాంతనమా? ఇలాంటివన్నీ మనం అదే ఇతర మతస్థులు ఇప్పుడు ఏమంటే శుక్రవారం వస్తే స్కూల్ పిల్లలకు నమాజ్కి పర్మిషన్ ఇవ్వని అంటున్నారు. మన మతం వేరే, వాళ్ళ మతం వేరా? ఏ మతంలోనే మనం అబ్జెక్ట్ చేయనప్పుడు మన మతానికి ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి? మన మతం మీద ఇలా దాడులు జరుగుతుందంటే మతం పులుముతో బయటపడాలి. ఎక్కువ అంటే వాళ్ళ ఒక ఊళ్ళో, ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో జరిగితే 10 జిల్లాల్లో జరిగితే కూడా ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అంతే, వేరే విధంగా మీకు కూడా ఆ రోజు కలెక్టర్ సార్ కూడా మీకు అసూరెన్స్ ఇచ్చాడు, వీడియోలు చూసి మీరు కూడా వచ్చారు సార్. ఆ విషయంలో కలెక్టర్ సార్ మాకు రెఫర్ చేయలేదు సార్. మిమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని మాట్లాడలేదు, మాకు న్యాయం అడుగుతామంటే కూడా మాట్లాడలేదు. ఎందుకు ఒక హిందువుల మీద సో ఇంతవరకు హిందువులు ఎక్కడ కానీ అనాథలు ఎక్కడ కానీ జరగలేదు. ఇంకోటి ఒకటి విహెచ్పి ఆర్ఎస్ఎస్ మీద కేసు పడింది. విహెచ్పి ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పుడు కానీ ఏ సమస్య సమస్యగా పోరాడలేదు, కానీ ఎక్కడ కానీ వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. మహిళా మూర్తులు రోడ్లో ఉంటే కూడా వాళ్ళ మీద కూడా దుర్భాషలాడి లాఠీ చార్జ్ అన్నీ కూడా జరిగిందండి. ఒక్కసారిగా వాళ్ళు 500 మంది 600 మంది అక్కడ ఎక్కడ వచ్చిన తర్వాత మైక్లో అనౌన్స్ చేసినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోకుండా ఒక హిందువుల మీద ఎందుకు యాక్షన్ జరిగింది? అంతవరకు వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు మనం ప్రొటెక్ట్ చేయాలి? ఒక హిందువులు వచ్చినప్పుడే ఎందుకు జరిగింది? ఇంకోటి అంటే పేర్లు పెట్టిన కూడా ఇచ్చిన కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళ పేర్లు కూడా అలా ఉన్నాయన్నమాట. సో దీని మీద న్యాయం చేయాలి. ఇంకోటి ఏమంటే మీకు ఎక్కడ కానీ ప్రొసెషన్కి బ్యాన్ లేదు, మేళతాళాలతో పోకూడదు అనేది ఎంత ఇస్తారు? మన భారతదేశంలో కదా ఉండేది, కాన్స్టిట్యూషన్లో అలానే లేదు. సో మన శోభాయాత్ర కానీ శవయాత్ర కాదు కదా, దేవుని ఊరేగింపు అంటే శోభాయాత్ర. ఆ శోభాయాత్ర కూడా శవయాత్ర చేస్తున్నాం మనం. ఇదొకటే కాకుండా స్కూల్లో పిల్లలు కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. శబరిమల మాల వేసుకున్నాడు, కంకణాలు కట్టుకున్నాడు, కుంకం పెట్టుకున్నా కూడా తుడిపేసి రమ్మంటున్నారు. అదే ఎగ్జామ్ హాల్లో లేడీస్ తాలిపెట్టలు కూడా తీసేసి రమ్మంటున్నారు. ఎక్కడ న్యాయం ఇది? అదే అన్ని మతస్థులకు ఎక్కడికైనా జరగడం లేదే. ఏ ఒక్క విషయంలో హిందువుల మీద ఎక్కువ రిస్ట్రిక్ట్ చేస్తాం. మనం భారతదేశంలో ఉన్నామా వేరే దేశంలో కూడా మనకి రోజు రోజుకి ప్రశ్నార్థకంగా అవుతుంది అనమాట. సో దీని మీద మనం కొద్దిగా చర్యలు తీసుకుంటారు. ప్రతి ఒక్కసారి ఏదైనా జరిగితే మీరు జై శ్రీరామ్ నినాదం కూడా అనొద్దని అంటున్నారు. వీరభద్ర స్వామి అన్నా కూడా ఏమంటే శ్రీరామ్ అంటేనే రాముడు అనే పేరు ఏం కాదనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరు కలిపి పేరే శ్రీరాముడు అనమాట. ఈ నినాదాన్ని బ్యాన్ చేయమనడము ఇవన్నీ శోచనీయం సార్ యాక్చువల్గా.
కాబట్టి న్యాయం చేసి ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇక్కడ కూడా మనమే లాస్ట్ మాట ఇన్ని ఆలయాలు ఇన్ని చర్చిలు కానీ మనం ఏ రోజు కానీ ఎక్కడికైనా రిస్ట్రిక్ట్ రంజాన్ ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్క హిందువులు ఇది జరగలేదే. ఇన్ని బ్యాండ్ చేస్తాను రాత్రి కూడా వాళ్ళు బ్యాండ్ వచ్చినా మన ఆలయం ముందర పోయినప్పుడు ఎందుకు వాళ్ళు ఇది చేస్తున్నారు, మన వేలతాళాలు వెళ్ళినప్పుడు ఎందుకు రిస్ట్రిక్ట్ చేయడం, ఎందుకు అందరూ యంత్రంగా కూడా మనం అబ్జెక్షన్ చేయడం, ఇది మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం సార్. ఇంకా మీరు ఫ్యూచర్లో ఇది జరగకూడదు అన్న ఏదైనా కూడా కాన్స్టిట్యూషన్ అంటున్నారు కాబట్టి కాన్స్టిట్యూషన్లో అన్ని మతాలకి ఈక్వల్గానే చూడాలి. మనకు అదే కాదు విధంగా రిలీజియస్ రైట్స్ ప్రొటెక్షన్ కూడా కాన్స్టిట్యూషన్లో మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. సో అన్ని మతాలు ఎవరైనా మనకు లా అండ్ ఆర్డర్ బ్రీచ్ అయినా కూడా సేమ్ చర్యలే తీసుకుంటారు. బట్ మీరు అన్నట్టు ఏదో ఎక్సెస్ ఫోర్స్ అయింది ఒక మతానికి అయింది అన్నవి మనం ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా చూస్తాం. అసలు మీరు ఇచ్చిన ఫిర్యాదు మీద ఈచ్ పాయింట్ ఆఫ్ మీద కూడా క్షుణ్ణంగా విచారిస్తారు ఎందుకు ఇట్లా అయింది అంటే. ఏదైనా కూడా ప్రొసీజర్స్ కానీ ఏం చేయాలన్నా కూడా మనం ప్రయర్ ఇంటిమేషన్ ప్రయర్ పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే మనకు అంటే 90% బాగుంటారు అందరూ, ఒక 10% ఎలిమెంట్స్ ట్రబుల్ మాంగర్స్ ఉంటారు. అది మీకు కూడా తెలుసు, మనలో కూడా ఉంటుంది. ఏ మతంలో అయినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షనే బ్యాడ్గా ఉంటుంది. సో అది ఒక వాళ్ళకి మతం ఏమి ఉండదు, వాళ్ళ బుద్ధి అట్లా ఉంటుంది అన్నమాట. సో ఆ ట్రబుల్ మాంగర్స్ వల్ల ఏమవుతుందంటే ఎస్కలేట్ అయిపోవడము, లా అండ్ ఆర్డర్ రావడము అట్లాంటివి. సో దానివల్ల మనం జెన్యున్ వాళ్ళ మీద కూడా అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ అయిపోతుంటాయి. సో అది మనం ఆ మూమెంట్లో కట్టేది చేయలేము, లేకపోతే ఆ ఇష్యూని ట్యాకిల్ చేయలేము. సో అట్లా ఏమైనా జరుగుతుంటే మనం ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. ఒక మతం దాని గురించి అయితే ఎవరు కూడా దానికి బయాస్గా చూపించారు. అట్లా ఎవరైనా చేస్తుంటే కూడా విచారించి దాని మీద తగిన చర్యలు తీసుకుంటాం. సార్ 1300 సంవత్సరాల నుండి బార్వేడి అనేది సార్ ఇంకోటి రాష్ట్రం మొత్తం మీద మన దాచేపల్లి, పెరవల్లి, గుంటూరులో డిఎస్పీ గారికి 3 కుట్లు పడినా, అదేవిధంగా పోలీసులకు దెబ్బ తగిలినా కూడా హిందువుల మీద కేసు కట్టుకున్నారు. మీరు ఎంతసేపు చెప్పారు 4 వేస్తారు ఏదో 10 పోలీసులు దాడి చేస్తే కూడా హిందువుల మీద కేసు కట్టడం అనేది అది ఏ లాజిక్లో పెడుతున్నారని అర్థం కాదు. ఈవెన్ మన రాయచూరులో జరిగిన విషయం కూడా ఎస్పీ గారి మీద అటాక్ చేస్తుంది. ఎస్పీ గారు ప్రొటెక్ట్ చేసి పాపం మా కోసం చాలా బాధపడ్డారు. అయినప్పటికీ వాళ్ళు వేరే దురాలోచనతో దాడి చేసి తిరుగు ప్రయాణం లేదా కొంతమంది మీరు చెప్పినట్టు 10 మంది ఉంటారు. ఆ 10 మంది చేసిన అల్లరి వల్ల సమాజం మొత్తానికి ముద్రపడేలాగా చేయడం అనేది ఆ సిఐ గారు, ఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు చాలా దారుణమైన విషయం. ఆడవాళ్ళ పార్ట్స్ గురించి మాట్లాడారు. అది వీడియో ఉంది, అది మన సబ్ కలెక్టర్ గారి దగ్గర ప్లస్ ఎస్పీ గారి దగ్గర కూడా ఆ వీడియో ఉంది. దాన్ని మాకు ఆర్టీఐ కింద ఇచ్చి వాస్తవంగా మాది తప్పు ఉంటే మేము శిక్షకు మేమే సరెండర్ అవుతాం. అయితే ఎవరి మీద శిక్ష ఉందో ఆ డ్రోన్ కెమెరాలో రిలీజ్ చేసి న్యాయం జరిగేటట్టు చూడండి. సరే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేశారో వాళ్ళకి పోలీసు వాళ్ళు